కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. తొలి ఏడాది ప్రగతిని వివరించి రెండో ఏడాది లక్ష్యాలను నిర్దేశించనున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులతో తొలిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12నే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. ఇవాల్టి సమావేశంలో ఏడాది కాలంగా చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంతో పాటు అభివృద్ది లక్ష్యాల్ని ఎలా సాధించాలన్న అంశంపైన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, సెక్రటరీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, పాలనా విధ్వంసాల్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ది లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం సహా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏడాది కాలంగా చేసిన పాలనను సమీక్షించుకుంటూనే రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలు సాధించాలనే అంశాల్ని సమావేశంలో చర్చించనున్నారు. గతేడాది ప్రోగ్రెస్ రిపోర్టు వివరిస్తూ ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాల్ని సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం జరగనున్న సమావేశ ప్రాంగణంలో అధికారులు ప్రత్యేకంగా రౌండ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒకే చోట ఆసీనులయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడాది కాలంలో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ది, భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ, ప్రగతి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్దికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపైన సమీక్షిస్తారు. సమావేశం అనంతరం అందరితో కలిసి సీఎం అక్కడే భోజనం చేస్తారు.